సో డేటా వ్యూ సరికి మన డేటా మొత్తం తెచ్చుకోవడానికి ఆప్షన్స్. మనకి వచ్చేసరికి పవర్ క్వరీలోకి వెళ్ళడానికి ట్రాన్స్ఫార్మ్ డేటా రిఫ్రెష్ చేయడానికి. సో మేనేజ్ రిలేషన్షిప్స్ మనకు తెలుసు, మనకి 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ మనం 1-on-1, 1-to-many, many-to-1, సో అలాంటి రిలేషన్షిప్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ఆప్షన్ ఇచ్చేస్తాం. సో చూడండి మెజర్ కాలం చాలా చూస్తాం మన ఎగ్జాంపుల్స్. కాలం అంటే చూడండి, కాలం కి మెజర్ డిఫరెన్స్ ఏంటంటే కాలం క్రియేట్ చేస్తే మొత్తం మీకు ప్రతి రో దగ్గర అవుట్పుట్ కనబడుతుంది. మెజర్ క్రియేట్ చేస్తే మొత్తం మీకు ప్రతి రో దగ్గర అవుట్పుట్ కనబడదు. సో ఒక ఫీల్డ్ ఇక్కడ క్రియేట్ అవుద్ది, ఆ ఫీల్డ్ మీరు విజువల్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం మెజర్స్ క్రియేట్ చేసాం, సో అది మనకి మెజర్ లా క్రియేట్ అవుద్ది, అంటే ఒక కాలం లా క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని మీరు విజువల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్విక్ మెజర్ వచ్చేసరికి ఏంటంటే మనం వితౌట్ ఫార్ములా మనకి ఇక్కడ న్యూ మెజర్ వచ్చేసరికి ఏంటంటే మనం ఓన్ గా ఫార్ములా రాయాలి. క్విక్ మెజర్ వచ్చేసరికి ఏంటంటే మనం ఓన్ గా ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు, కొన్ని లిస్ట్ ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఫార్ములా క్రియేట్ అవుద్ది, దాన్ని మీరు విజువల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. సో న్యూ టేబుల్ వచ్చేసరికి ఏంటంటే మనం ఒక డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డైమెన్షన్ టేబుల్ క్రియేట్ చేసాం అనుకుంటుంది. సో ఒక న్యూ టేబుల్ అంటే ఏంటంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది డేటా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టేబుల్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో టేబుల్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇస్తాను. సో క్యాలెండర్ అనేది ఒక ఫంక్షన్, స్టార్ట్ డేట్ మనం ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ 20 ఇయర్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 2020 నుంచి మంత్ 01 నుంచి డే 01. ఇక్కడ నుంచి నాకు స్టార్ట్ డేట్, అది ఎండ్ డేట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ సపోజ్ 2020 డిసెంబర్ వరకు కావాలి నాకు, 12th మంత్ డే 31st. అప్పుడేమవుతుందంటే మీకు ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది అనమాట. న్యూ టేబుల్ మనం ఏమేమి మన డేటా అనేది బయట నుంచి తీసుకోవాల్సిన ఒక డాక్స్ లాంగ్వేజ్ రాసేసి మీరు టేబుల్ క్రియేట్ చేయొచ్చు. చూడండి, సో డేట్ మనకి January 1st 2020 నుంచి December 31st 2020 వరకు డేట్ మొత్తం క్రియేట్ అవుతాయి అనమాట. ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది అనమాట మీరు. సో అలా మీరు డాక్స్ లాంగ్వేజ్ చేసి టేబుల్ క్రియేట్ చేయాలంటే ఈ న్యూ టేబుల్లోకి వెళ్ళేసి క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం డాక్స్ అంటే క్రియేట్ చేసేది మెయిన్ గా డాక్స్ అంటే వచ్చేది 4 అనమాట. సో న్యూ మెజర్, న్యూ కాలం, ఇవి 90% ఈ రెండే తీసుకుంటాయి, న్యూ మెజర్, న్యూ కాలం. సో క్విక్ మెజర్, న్యూ టేబుల్ మిగతా 10%, 10 or 5% అనమాట. 95% న్యూ మెజర్, న్యూ కాలం, ఇదే వర్క్ అవుతుంది అన్నమాట డాక్స్ లో. దీని మీద వర్క్ చేస్తాం మనం డాక్స్ లో. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ తర్వాత చూడండి సెక్యూరిటీ. మనకి మేనేజ్ రోల్స్ వియాస్ అంటే మనకి సౌత్ రీజన్ హెడ్ అయితే ఓన్లీ సౌత్ డేటా మాత్రమే కనబడాలి, నార్త్ రీజన్ హెడ్ అయితే ఓన్లీ నార్త్ డేటా మాత్రమే కనబడాలి. సో అలాంటి కేసెస్ ఉన్నప్పుడు మనం సెక్యూరిటీ మీద ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడండి పబ్లిష్ చేయడానికి, ఇది అంటే పవర్ బిఐ సర్వీస్ లో పబ్లిష్ చేయడానికి ఆప్షన్ ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ హోమ్ లో. ఓకే, నెక్స్ట్ హెల్ప్ లో ఏమన్నా ఉన్నాయంటే ఏమన్నా మన క్వశ్చన్స్ ఉన్నా, మనకి ఏమన్నా పవర్ బిఐ కమ్యూనిటీ హెల్ప్ కావాలన్నా, సో ఇక్కడ మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. మన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, మన ఐడియాస్ ఏమన్నా అక్కడ పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే టేబుల్ టూల్స్ లో చూడండి మార్క్ యాజ్ డేట్ టేబుల్. మనకి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ చేయాలంటే ఆ డేట్ టేబుల్ ని మనం మార్క్ చేయాలన్నమాట, డేట్ టేబుల్ లాగా మార్క్ చేయాలి. ఓకే, సో మేనేజ్ రిలేషన్షిప్స్ సేమ్ మనకి మేనేజ్ రిలేషన్షిప్స్ వచ్చేసరికి మనకి 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, 1-to-1, 1-to-many అని చెప్పేసి, అది ఆ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చూడండి ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా 1-to-1, 1-to-many ఆ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా మనకి, అవి మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ మేనేజ్ రిలేషన్షిప్స్ అనే ఆప్షన్ ఇచ్చేసేసి చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ సేమ్ ఇదే క్యాలిక్యులేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. మనకి 4 ఫీల్డ్స్, న్యూ మెజర్, క్విక్ మెజర్, న్యూ కాలం, న్యూ టేబుల్. సేమ్ అదే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట, న్యూ మెజర్, క్విక్ మెజర్, న్యూ కాలం, న్యూ టేబుల్. ఓకే, సో మీకు బై డిఫాల్ట్ గా ఓన్లీ 3 సెక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి హోమ్, హెల్ప్, టేబుల్ టూల్స్. బై డిఫాల్ట్ గా మీకు 3 సెక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు కనుక ఏదైనా కాలం మీద సెలెక్ట్ చేశారనుకోండి 4th సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం టేబుల్ లెవెల్ ఉంది, డేటా అంతా మీకు టేబుల్ లెవెల్ ఉంది కాబట్టి టేబుల్ టూల్స్ కనిపిస్తాయి. ఓకే, సపోజ్ మీరు ఒక కాలం సెలెక్ట్ చేశారనుకోండి కొత్త సెక్షన్ ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి, సో నేను డేట్ అనే కాలం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏమీ సెలెక్ట్ చేయలేదు, ఇప్పుడు ఓన్లీ టేబుల్ లెవెల్ ఉంది, అంత డేటా మొత్తం టేబుల్ లెవెల్లో ఉంది. సో టేబుల్ లెవెల్ ఉంది డేటా అంతా. సో మీరు ఏదైనా కాలం మీద సెలెక్ట్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుందాం. ఓకే, సో డేట్ అనేది టైం స్టాంప్ ఉంది ఇక్కడ. సో టైం స్టాంప్ లో ఉంది ఇక్కడ డేట్ అనేది.
నాకు టైం స్టాంప్ అవసరం లేదు, జస్ట్ ఫార్మాట్ చేంజ్ చేయాలి. నేను డేట్ అనేది ఓన్లీ నాకు టైం స్టాంప్ లేకుండా నార్మల్ డేట్ కావాలి అంటే మీకు ఒక కాలం ఫార్మాటింగ్ చేయాలి ఇక్కడ, అంతే కదా. సో కాలం సెలెక్ట్ చేసుకోవడం చూడండి, ఇక్కడ మనకు ఒక కొత్త సెక్షన్ అడుగుద్ది. చూడండి ఇక్కడ డేట్ అనే కాలం సెలెక్ట్ చేస్తున్నాను. సో కాలం టూల్స్ అనేది సెక్షన్ ఆడింది, ఎందుకంటే ఒక కాలం మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి కాలం టూల్స్ అనే సెక్షన్ ఆడింది. ఇక్కడ మీరు ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫార్మాటింగ్. సో మనకి ఎక్సెల్ లో ఫార్మాటింగ్ ఎలా ఉంటుంది, మనకి డేట్స్ మనకి ఫార్మాటింగ్ అంతా ఇక్కడ ఉంది చూడండి. సో నాకు టైం స్టాంప్ అవసరం లేదు, ప్రజెంట్ టైం స్టాంప్ లో ఉంది. సో నాకు అవసరం లేదు టైం స్టాంప్, ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. చూడండి సో డేట్ ఫార్మాట్ చేంజ్ అయింది. సో మీరు ఏదైనా కలం మీద సెలెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు ఫార్మాట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మీకు. డేటా టైప్ ఏంటి, డేటా టైప్ ఇది. ఓకే, నేమ్ వచ్చేసరికి ఏంటంటే టేబుల్ నేమ్ అనమాట, అంటే ఏంది టేబుల్ నేమ్ మనకి, సారీ కాలం నేమ్, డేట్ అనమాట. కాలం నేమ్ వచ్చేసరికి డేట్. ఫార్మాట్ మీరు అలానే ఫార్మాట్ ఇట్లా పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్ పెట్టుకోవచ్చు. ఓకే, డాలర్ సింబల్ కావాలంటే డాలర్ సింబల్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ డేటా అనమాట, సేల్స్ డేటా ఉంది మనకి ఇక్కడ, అక్కడ ఉంది మనకి సేల్స్. ఓకే, సో దీనికి మన డాలర్ సింబల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. చూడండి సో మీరు కాలం సెలెక్ట్ చేశారు కాబట్టి కాలం టూల్స్ ఓపెన్ అవుతుంది అనమాట. సో డాలర్ సింబల్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, అడవట్లేదు. సో డాలర్ సింబల్ యాడ్ అయింది చూడండి ఇక్కడ. సో ఇలా మన ఫార్మాటింగ్, అలానే మన డెసిమల్ ప్లేసెస్, ఎక్సెల్ సేమ్ డెసిమల్ ప్లేసెస్ మూవ్ అవ్వాలంటే ఇట్లా మనం ఆప్షన్స్ చేస్తాం కదా. సో డెసిమల్ ప్లేసెస్ మూవ్ అవ్వడానికి సో అలాంటి ఆప్షన్స్ అన్ని ఇందులో ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఇందులో కూడా చూడండి న్యూ కాలం ఉంది, మళ్ళీ కొత్త కాలం క్రియేట్ చేయాలంటే. సో మేనేజర్ రిలేషన్షిప్స్ ఉంది. సో సార్ట్ బై కాలం ఉంది కదా, మనం ఇది విజువలైజేషన్స్ వచ్చేటప్పుడు డిస్కస్ చేద్దాం సార్ట్ బై కాలం అనేది. సో సమ్మరైజేషన్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఇది నెంబర్ డేటా టైప్ కాబట్టి సమ్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు సమ్ కావాలా, కౌంట్ కావాలా, ఏం కావాలంటే అది తీసుకోవచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ డేటా కేటగిరీ. మనం డేటా కేటగిరీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది మనకి మ్యాప్ చార్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు, విజువలైజేషన్స్ లో మ్యాప్ చార్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఇది కంట్రీ ఫీల్డ్, ఓకే, ఇది సిటీ ఫీల్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తాము. ఇప్పుడేమో దాన్ని మనకి మ్యాప్ విజువల్ క్రియేట్ అవుతుంది. మనకి విజువలైజేషన్ చెప్పేటప్పుడు చూపిస్తాను ఇది డేటా కేటగిరీ ఒకటి. సో ఆల్మోస్ట్ మనం అన్ని ఆప్షన్స్ చూసాం అనమాట. ఇందులో మనకి డేటా వ్యూలో అన్ని ఆప్షన్స్ చూసాం మనం. సో డాక్స్ అంటే ఏం చూసాము. సో డాక్స్ వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే ఉన్న ఫీల్డ్స్ యూజ్ చేసేసుకొని కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. ఒక ఫార్ములా రాస్తాం, ఒక ఫార్ములా రాసేసి ఉన్న ఫీల్డ్స్ యూజ్ చేసుకుని కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో అందులో మనకి 2 ఇంపార్టెంట్ డెఫినేషన్స్, కాలం అంటే ఏంటి, మెజర్ అంటే ఏంటి. సో కాలం వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రతి రో దగ్గర అవుట్పుట్ వస్తుంది. మెజర్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి రో దగ్గర అవుట్పుట్ రాదు, మీకు ఒక కాలమే క్రియేట్ అవ్వదు, ఒక ఫీల్డ్ క్రియేట్ అవుద్ది. మీరు ఆ ఫీల్డ్ విజువల్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ చూసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్, ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ వరకు అండ్, ఆర్, ఇన్ను. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ కంకాటినేట్ ఆపరేటర్, ఆంపర్సెంట్ అన్నమాట. ఇవన్నీ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ అన్నిటిని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ వచ్చేసరికి టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే మన ఎడిషన్స్, మన టెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఎడిషన్స్. టెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి అప్పర్ కేసు, లోయర్ కేసు. ఓకే, నెక్స్ట్ రీప్లేస్, సబ్స్టిట్యూట్ గుర్తుంది కదా, ట్రిమ్ చేయడం, లెంత్ క్యాలిక్యులేట్ చేయడం, లెఫ్ట్ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలా, లాస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలా, మిడిల్ ఫార్ములా కావాలా, మిడిల్ క్యారెక్టర్స్ కావాలా. సో అలాంటి ఫంక్షన్స్ అన్ని మనం టెక్స్ట్ ఫంక్షన్స్ యూజ్ చేసి చేస్తాం అన్నమాట. తర్వాత నెంబర్ ఫంక్షన్స్ లో మనం చూసాం రౌండ్ అప్, రౌండ్ డౌన్. ఓకే, సీలింగ్, ఫ్లో, రౌండ్ అప్, రౌండ్ డౌన్. నెక్స్ట్ చూసాం సమ్ ఎక్స్. సో ఇంపార్టెంట్ సమ్ ఎక్స్ అన్నమాట. సమ్కి వచ్చేసరికి ఏమో మనకి సో కలంలో ఉన్న ఫీల్డ్స్ అన్ని అగ్రిగేట్ అవుతాయి. సమ్ ఎక్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది. మీకు సమ్ లోపల ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, క్వాంటిటీ ఇంటూ సేల్స్, లేకపోతే సాలరీ ప్లస్ బోనస్. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చేసి ఎక్స్ప్రెషన్ మీద మీరు సమ్ చేయాలంటే సమ్ ఎక్స్ ఆపరేషన్ యూజ్ చేస్తాం అనమాట, సమ్ ఎక్స్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఫంక్షన్స్. వచ్చేసరికి ఇఫ్ కండిషన్ చూస్తాం, ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ వస్తే నెస్టెడ్ ఇఫ్ అంటాం. అలానే ఇఫ్ లో మళ్ళీ అండ్ ఆపరేటర్స్ చూసాం, అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు
అంటే గ్రేడ్స్ చూసాం కదా, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అని చెప్పాలంటే సో 35 కన్నా ఎక్కువ ఉండాలా, 50 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడు సి గ్రేడ్ అంటాం. మార్క్స్ వచ్చేసరికి 35 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ మార్క్స్ లెస్ దాన్ 50 ఉండాలా, అప్పుడు సి గ్రేడ్. సో అలా అండ్ ఆపరేటర్స్ యూజ్ చేయడం, ఆర్ ఆపరేటర్స్ యూజ్ చేయడం, ఇన్ ఆపరేటర్స్ చూసాం కదా. వీక్ డే అనేది మనకి వీకెండ్, వీక్ డే చూసాం. వీకెండ్ వీక్ డే అని చెప్పాలంటే మనకి వీక్ డే నెంబర్ అనేది 7 లో కానీ 1 లో కానీ ఉంటే, అంటే సాటర్డే కానీ సండే కానీ అయితే అప్పుడు మనం దాన్ని వీకెండ్ అంటాం, లేకపోతే వీక్ డే అంటాం. అప్పుడు అలాంటి కేసెస్ లో ఆర్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అవన్నీ ఏంటంటే లాజికల్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఈరోజు మనం చూసాం టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. సో మంత్ అండ్ మంత్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ క్వార్టర్ టు క్వార్టర్ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ మంత్ ఎలా ఉన్నాయి, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి, సేమ్ పీరియడ్ లో లాస్ట్ మంత్ ఎలా ఉన్నాయి, సేమ్ ఇదే క్వార్టర్ లో లాస్ట్ క్వార్టర్ ఎలా ఉన్నాయి. సో అలా కంపారిజన్ అనమాట. సో అలాంటి కంపారిజన్ చేయడం కోసం మనం ఈ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇదంతా డాక్స్ అనమాట. సో పవర్ పివట్ లో ఫస్ట్ డేటా మోడలింగ్, ఇది డేటా మోడలింగ్. ఓకే, నెక్స్ట్ డేటా ఎన్హాన్స్మెంట్, మన కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. చూసారు కదా, ఇప్పుడు మంత్ ఆన్ మంత్ కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసాం, క్వార్టర్ వైజ్ సేల్స్ కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసాం, టోటల్ ఎంటీడీ కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసాం. అంటే ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ యూజ్ చేసుకొని కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేసాం, డేటా ఎన్హాన్స్మెంట్ అనమాట. ఓకే, ఇదన్నమాట. ఇది కంప్లీట్లీ అబౌట్ పవర్ పివట్ అండి. పవర్ పివట్ అయిపోయింది, సెకండ్ మాడ్యూల్. ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, పవర్ బి ఆర్కిటెక్చర్. ఒకసారి చూద్దాం. చూడండి, సో ఫస్ట్ పవర్ క్వరీ చూసాం మనం, 10 క్లాసెస్ చూసాం అనమాట. సో డేటా తెచ్చుకోవడం, మన సోర్స్ నుంచి డేటా తెచ్చుకోవడం. సో ఎక్స్ట్రాక్షన్, అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే తెచ్చుకోవడం డేటాని, అంటే కస్టమర్ బిజినెస్ డేటాని. క్లయింట్ అనే ఇక్కడ క్లయింట్ బిజినెస్ డేటా ఉంటుంది, ఓఎల్టీపీ సిస్టమ్స్ లో క్లయింట్ బిజినెస్ డేటా ఉంటుంది. సో క్లయింట్ బిజినెస్ డేటాని మనం పవర్ క్వరీ ఇచ్చేసేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఫస్ట్, రైట్. ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. చూసాం కదా ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ చాలా చూసాం మనం. ఆ జియో ఆప్షన్స్ ఉన్నాయి, సో మల్టిపుల్ జియో ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి పవర్ క్వరీలో. సో ఆ జియో ఆప్షన్స్ యూజ్ చేసేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం, మన రిక్వైర్డ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తున్నాం, లోడ్ చేస్తాం. క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేయగానే డేటా ఏమవుతుంది, లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ లోడ్ అవుతుంది, ఇది పవర్ పివట్ లో లోడ్ అవుతుంది అన్నమాట డేటా. సో ఇప్పుడు డేటా పవర్ పివట్ లో లోడ్ అయిపోయింది. సో పవర్ పివట్ లో ఏం చేస్తామంటే మనం 2 యాక్టివిటీస్ చేస్తాం, డేటా మోడలింగ్, డేటా ఎన్హాన్స్మెంట్. సో డేటా మోడలింగ్ ఒకసారి రిలేషన్షిప్స్ అనమాట. సో మనం చూసాం రిలేషన్షిప్స్ లో మనకి డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి, ఓకే. స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, గెలాక్సీ స్కీమా చూసాం. అట్లానే రిలేషన్షిప్ కార్డినాలిటీ, 1 to 1, 1 to many, many to 1. సో అలాంటివన్నీ మనకి డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ పవర్ పివట్ లో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే డేటా ఎన్హాన్స్మెంట్. సో డేటా ఎన్హాన్స్మెంట్ లో సరికి మనకి డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేసాం. ఓకే, సో పవర్ పివట్ అయిపోయిన తర్వాత ఈ పవర్ పివట్ నుంచి వచ్చే అవుట్పుట్ ని డేటా సెట్ అంటాం, ఓలాప్ అంటాం అనమాట. డేటా సెట్, ఇన్పుట్ ని ఓఎల్టీపీ డేటా సోర్స్ అంటాం, ఇది డేటా సోర్స్ అంటాం ఇన్పుట్ ని. అవుట్పుట్ ఆఫ్ పవర్ పివట్ ని డేటా సెట్ అంటాం అనమాట. ఓకే, ఓలాప్ అంటాం దీన్ని. డేటా సెట్ మీద మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం, అవుట్పుట్ ఆఫ్ పవర్ పివట్. సో పవర్ పివట్ నుంచి వచ్చే అవుట్పుట్ మీద మనం ఈ పవర్ వ్యూ అనే టూల్ యూజ్ చేసేసి మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం, సో ఈ రెండు అయిపోయినాయి కదా, ఇది ఈ పవర్ వ్యూ గురించి మనం డిస్కస్ చేస్తాం రేపటి నుంచి. పవర్ వ్యూ, సో విజువల్స్ మనం ఇప్పుడు దాకా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. సో ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, సో ఏ కండిషన్ లో ఏది బెస్ట్, మనకి మల్టిపుల్ విజువల్స్ ఉన్నాయి చూడండి అక్కడ. ఇవే కాదు, మనకి 250+ విజువలైజేషన్స్ ఉన్నాయి పవర్ బిఐలో. మనకి 250+ విజువలైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక 50 కనిపిస్తున్నాయి అంతే కదా. ఇక్కడ గెట్ మోర్ విజువల్స్ క్రియేట్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ అడ్రస్ ఇవ్వగానే, పవర్ బిఐ అకౌంట్ ఇవ్వగానే మీకు మళ్ళీ మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్తారు. అక్కడ నుంచి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏమన్నా విజువల్స్ క్రియేట్ కావాలంటే, విజువల్స్ కావాలంటే, ఇవి కాకుండా మీకు ఏమన్నా కొత్తగా కావాలంటే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, స్టోర్ నుంచి. సో పవర్ బిఐలో మనకి 250+ విజువలైజేషన్స్ ఉంటాయి.
ఓకే. సో విజువలైజేషన్స్ అన్ని ప్రతి విజువలైజేషన్స్ మనం డిస్కస్ చేస్తాం అంటే ఇందులో ప్రతిదీ బార్ చార్ట్, పై చార్ట్, డోనట్ చార్ట్, సో టేబుల్స్, సో ప్రతిదీ మనం డిస్కస్ చేస్తాం పవర్ వ్యూలో. ఓకే. అట్లాంటి ఫిల్టర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫిల్టర్స్ మనం డిస్కస్ చేస్తాం. సో ఇందులో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి పవర్ వ్యూలో కూడా. సో పవర్ వ్యూ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే. కొద్దిగా ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట పవర్ వ్యూ. చూద్దాం. సో నెక్స్ట్ పవర్ వ్యూ మీద మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో పవర్ ఆన్ టాప్ ఆఫ్ పవర్ పివోట్ అవుట్పుట్ మీద మనం ఈ పవర్ వ్యూలోకి వెళ్ళేసి విజువల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. సో విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ విజువల్స్ ని నెక్స్ట్ ఏం చేస్తాం, పబ్లిష్ చేస్తాం. పవర్ బిఐ సర్వీస్ లో పబ్లిష్ చేస్తాం. ఇక్కడ నుంచి పబ్లిష్ చేస్తాం. సో వన్స్ పవర్ బిఐ సర్వీస్ లో పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం క్లయింట్స్ తో షేర్ చేస్తాం అనమాట. సో పవర్ బిఐ సర్వీస్ నుంచి క్లయింట్స్ కి షేర్ చేస్తాం. సో మన పవర్ బిఐ డెస్క్టాప్ వచ్చేసరికి 3 కాంపోనెంట్స్. పవర్ బిఐ డెస్క్టాప్ లో అంటే ఇది అనమాట. పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఇది. సో పవర్ పివోట్, పవర్ క్వరీ ఫస్ట్, తర్వాత పవర్ పివోట్, ఈ 2 పవర్ వ్యూ ఇది. దీని తర్వాత పబ్లిష్ చేస్తాం. పవర్ బిఐ సర్వీస్ లో పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన తర్వాత పవర్ బిఐ సర్వీస్ నుంచి మనం షేర్ చేస్తాం క్లయింట్ కి రిపోర్ట్. ఓకే. సో అవన్నీ నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఇంకొకటి ఓపెన్ చేస్తాం. ఇదే కదా. ఓకే. చూడండి ఇక్కడ. సో డేటా ప్రిపరేషన్, పవర్ క్వరీ ఎడిటర్ లో మనం డేటా ప్రిపేర్ చేస్తాం. సో దాన్ని డేటా మోడలింగ్. చూడండి సెకండ్ స్టెప్ పవర్ పివోట్ అనమాట. సో ఇందులో డేటా వ్యూ, రిలేషన్షిప్. ఇక్కడ ఏమో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి డేటా వ్యూ మనం డేటా ఎన్హాన్స్మెంట్ చేస్తాం అనమాట. సో 2 మాడ్యూల్స్ అయిపోయినాయి మనకి. పవర్ క్వరీ ఎడిటర్, నెక్స్ట్ పవర్ పివోట్. 2 మాడ్యూల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ మాడ్యూల్ రేపు పవర్ వ్యూ. ఓకే. సో రేపు మనం పవర్ వ్యూ డిస్కస్ చేద్దాం రేపటి నుంచి. సో చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో రేపటి నుంచి పవర్ వ్యూ కంటిన్యూ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో? ఎనీ క్వశ్చన్స్? ఓకే. క్లియర్ కదా? అర్థమవుతుంది కదా? క్లియర్ గానే ఉందా? సో ఫాస్ట్ గా ఉందా? క్లియర్ గానే ఉంది. ఓకే 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 మరి. సో రేపు మనం మీట్ అవుదాం. సో మిస్ అవ్వద్దు. రేపు చాలా ఇంపార్టెంట్ అనమాట. పవర్ అంటే మనం డేటా మొత్తం ప్రిపేర్ చేసేదంతా వన్ వే. సో నెక్స్ట్ డేటా విజువలైజేషన్స్. సో విజువల్ ప్రజెంటేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు డేటా ప్రిపేర్ చేసిందంతా ఒక ఎత్తు అయితే, సో విజువల్స్ ఎలా క్రియేట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కనబడేది వాళ్ళ డేటా కనబడదు, కస్టమర్ కనబడేది అంతా మీరు చూపించే విజువల్ అనమాట కనబడేది. సో మీరు బార్ చార్ట్ లేకపోతే టేబుల్ అదే చూస్తారు, కానీ మీరు ఇక్కడ చేసే హార్డ్ వర్క్ అంతా ఎవరు చూడరు. బ్యాక్ ఎండ్ వర్క్ అదంతా మీరు ఇప్పుడు దాకా చేసిందంతా బ్యాక్ ఎండ్ వర్క్. సో ఫ్రంట్ ఎండ్ కనబడేది వాళ్ళకి విజువల్స్ మాత్రమే. సో ఎలా క్రియేట్ చేయాలి విజువల్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. చలో, ఓకే. థ్యాంక్ యూ.